ప్రజల కష్టాలు తెలుస్తాయని, సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఒక పూట ప్రజలకు కలుస్తాను, ఒక పూట గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. చాలా కార్యక్రమాలు మనకి ఛాలెంజింగ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో చేసే కార్యక్రమం చేస్తాను. మొన్ననే టెక్కల్లో 2-3 వీధులు తిరిగాను. బాధ, ఆవేదన కలుగుతుంది. సంత బొమ్మాల్లో ఒక 4-5 వీధులు తిరిగాను. అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు అని బాధ, ఆవేదన కలుగుతుంది. నేను ఒకటే మాటిస్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను, ప్రజలు మెచ్చే నాయకుడిగా ఒక ఎమ్మెల్యే అంటే ఎలాగుండాలి, ఒక ప్రజా నాయకుడు అంటే ఎలాగుండాలి. ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి అన్ని విధాల సహాయపడతానని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఆఫీసుల బదిలీలు కూడా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను, జెన్యూన్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఎవరైనా సరే, చిన్న అటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే, ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి ముఖం చూడను. ఇచ్చిన వాడికి జెన్యూన్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను. ఎందుకంటే కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది, బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది, దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో కేబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బయలు ప్రయాణం కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం. అదే కాదు, అన్ని హామీలు, ఏ హామీ కూడా విస్మరించాం. ఏదైతే రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామన్నాము, అది కానీ ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు, ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, 4,000 పెన్షన్ చేశాం. ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు అసలు జీతాలు గగనంగా ఉండేది, 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం సిస్టాన్ని లైన్లో పెట్టడానికి కొంత సమయం పడుతుంది, తప్పనిసరిగా చేస్తాం. కష్టాలున్నా సరే, ఇబ్బందులున్నా సరే, ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ నెలలో మాటిచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పాత బకాయిలు, జూలైలో 4,000 కలిసి 7,000 ఇస్తామని చెప్పాం. ఆ 7,000 రూపాయలు చాలా మంది నమ్మలేదు. ఇది ఒక ఎలక్షన్ గురించి మాట్లాడినటువంటి మాట అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఒక్కొక్కరికి 7,000 ఇచ్చి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండుండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. అది చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని 220 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం. గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు. కొన్ని దగ్గర పలింగమాలిన ఆఫీసులు పెట్టారు.
హైజెనిక్ గా కట్టినటువంటి మొత్తం అన్నా క్యాంటీన్